ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా. 136వ కీర్తనలో దేవునికి మనం ఎలా స్తుతి చేయాలి, ఏ విధముగా స్తుతి చేయాలి, ఏ విషయాలను బట్టి దేవుని స్తుతించాలి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. 136వ కీర్తన 5 వచనం నుండి 9వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేద్దాం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుడిని చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. స్తుతిలో ఇది రెండవ అంశం. మొట్టమొదటి అంశం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చూస్తే, స్తుతి చేయటంలో రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ మనం చదువుకున్న వాటిలో మనకి ఏం కనబడుతుందంటే సృష్టి కనబడుతుంది. ఆకాశము, భూమి, సూర్య చంద్ర నక్షత్రాలు కనబడుతున్నాయి. వీటిని బట్టి మనం దేవునికి స్తుతి చేయాలి. దేవుడు చేసిన సృష్టిని బట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి మానవునికి అవసరమైన ప్రతి ఒక్క అవసరతను తీర్చడం కోసమే సృష్టిలో అనేకమైన వాటిని ఆయన చేశాడు. ఆకాశమును ఎందుకు చేశాడు, భూమిని ఎందుకు చేశాడు, లేకపోతే ఆకాశం మీద సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు చేశాడు, భూమి మీద ఈ ఫలవృక్షాలను ఎందుకు చేశాడు అని మనం చూస్తే అవన్నిటిని కూడా దేవుడు మానవుడిని ప్రేమించే చేశాడు. అందుకనే మానవుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి, సృష్టిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి అనే విషయాన్ని ఈ 136వ కీర్తన రాసిన కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి పొగడటంలో ఆయన వ్యక్తిత్వ గుణాలను గూర్చి, తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనం పొగడాలి అని మొదటి అంశంలో నేర్చుకున్నాం. ఇక రెండవ అంశంలో ఆయన చేసిన సృష్టిని మనం అనుభవిస్తున్నాం. ఆకాశమును బట్టి, భూమిని బట్టి, సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి ఎందుకు స్తుతించాలి, ఏమని స్తుతించాలంటే ఆకాశమును బట్టి, భూమిని బట్టి, సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి మనం గాలి, వెలుగు, నీరు, ఆవిరి, ఆహారము ఇవన్నీ కూడా వాటిని బట్టే పొందుకుంటున్నాం. అవన్నీ మనకు లేకపోతే, అవి ఇచ్చే ఈవులు గాని మనకు దొరకకపోతే మనం బ్రతకలేం. కాబట్టి దేవుడు ఎందుకు సృష్టించేశాడంటే మనకు కావలసిన గాలిని ఇస్తున్నాడు, ఆవిరిని ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు. వర్షం వల్ల భూమి పండుతుంది. ఈ రీతిగా దేవుడు మనకి కావలసిన ఈవులను ఇవ్వటానికి సృష్టిలో సమస్తమును సృజించాడు. దానిని బట్టి ఎప్పుడైనా మనము దేవునికి సృష్టిని బట్టి స్తుతి చేశామా? ప్రియమైన వాళ్ళారా, స్తుతి అంటే హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అనటమే అనుకుంటున్నారు. అలాగ అనొచ్చు, తప్పు కాదు. కానీ దీనిని బట్టి మనం స్తుతించాలి అనే విషయాలను మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఈ 136 కీర్తన అంతా కూడా ఏ రీతిగా దేవుని స్తుతించాలి అనే విషయాలు మనము తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. తండ్రి అయిన దేవుడు చేసిన పనిని బట్టి, కుమారుడైన యేసు చేసిన పనిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పనిని బట్టి మనం స్తుతించాలి. అంతేకాదు, ఆయన చేసిన సృష్టిని బట్టి వాటిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి, వాటి ద్వారానే మనము జీవిస్తున్నాం కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము స్తుతించాలి. లోకస్తులు, అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు సృష్టిని ఆరాధిస్తారు. దేవుణ్ణి ఎరిగిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము సృష్టిని ఆరాధించకర్లేదు. సృష్టిని బట్టి సృష్టికర్తను ఆరాధించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రతిరోజు ఉదయాన్నే వేకువజామునే లేచి సృష్టికర్త అయిన దేవుడు నీకు ఇచ్చిన సూర్యుని బట్టి, చంద్రుని బట్టి, నక్షత్రాలను బట్టి, ఆ వెలుగును బట్టి, ఆ గాలిని బట్టి, ఆహారాన్ని బట్టి, అన్నిటిని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి ఇంకా ఇంపైన సువాసన కలిగిన స్తుతి ధూపాన్ని దేవునికి వేద్దాం.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిరోజు ఇట్టి రీతిగా దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మిమ్మల్ని లక్ష్య పెడతాడు. దేవుని కనుదృష్టిలో మీరు ఉంటారు. ఆ తర్వాత మనం చేసే ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్యమును బట్టి మాట్లాడుతున్న ప్రతి మాటను ఇదిగో తండ్రి నాయన వినుచున్న వారందరూ కూడా గ్రహించడానికి సహాయం చేసి కృపదయ చేయమని, ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ఇట్టి రీతిగా నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న సింహాచలం షేక్ బాబు, పీరమ్మ, ఉండి ఉజ్జమ్మ, ఉండి సత్యవతి, ఉండి రాఘవ, శ్రీను, వరలక్ష్మి, వీరబాబు, కుందు అప్పారావు, కుమారి, వీరందరినీ కూడా దేవుడు దీవించి వారి యొక్క ఆత్మీయమైన జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపించునుగాక. అన్ని విషయాల్లో వీరందరూ వర్ధిల్లుదురుగాక. की